తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్ర పన్ని దాడి చేస్తా ఉన్నాయి మిత్రులారా. దీన్ని మనం ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా పోరాడి ఎదుర్కోకపోతే తెలుగు రాష్ట్రాల్లో మాల జాతి ఉండేది ఒకప్పుడు, ఈ రోజున కనబడకుండా పోయింది, దాని ఉనికి లేకుండా పోయిందని రాబోయే పుస్తకాల్లో చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులందరినీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇకనైనా కళ్ళు తెరవండి, ముందుకు రండి, లేకపోతే మన పరిస్థితి చాలా హీనంగా మారిపోద్దని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను మిత్రులారా. మరి అపూర్వ సహోదరులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కూడా మరి ఎలక్షన్ లో ఎన్నో హామీలు ఇచ్చి వాటిని డైవర్ట్ చేయడం కోసం, ప్రజల దృష్టి మళ్లించడం కోసం కొంపలు అంటుకుపోయినట్టుగా, వేరే పని లేనట్టుగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఏ విధమైనటువంటి ఎంపిరికల్ డేటా లేకుండా వారికి ఇష్టం వచ్చిన విధంగా మరి ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది మిత్రులారా. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది, ఎంపిరికల్ డేటా తీసుకుని చేయమంటే ఏదో కాకి లెక్కలు తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణ చేశారు. ఇకనైనా రండి, మరి ఎస్సీ వర్గీకరణ చట్టాలు అయిపోయింది కదా, చేసేదేమీ లేదని అనుకోకండి మిత్రులారా. చంద్రబాబు, రేవంత్ రెడ్డి చేసినటువంటి చట్టాలేమి బైబిల్ గాని, ఖురాన్ గాని, భగవద్గీత కానే కాదు మిత్రులారా. అవేమీ చేంజ్ చేయలేము అనుకోకండి. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం కాబట్టి మనమంతా శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా, యునైటెడ్ గా పోరాడితే వీరంతా కూడా తోక ముడాల్సిందే అన్న విషయాన్ని మీరందరూ గమనించాలి మిత్రులారా. అలాగే మరి ముఖ్యంగా ఈ ఎస్సీ వర్గీకరణ పేరుతో సామాజిక న్యాయం అంటా ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు. మరి నేను చంద్రబాబుని, రేవంత్ రెడ్డిని ప్రశ్నించేది ఒకటే, మీ కేబినెట్ మంత్రి పదవుల్లో మరి సామాజిక న్యాయం అక్కర్లేదా? అలాగే ఈ దేశ భూముల్లోని, ఈ దేశ సంపదల్లోని, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ విషయంలోని, ఇండస్ట్రీస్ లోని మరి సామాజిక న్యాయం అక్కర్లేదని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఎక్కడైనా చంద్రబాబు నాయుడు మాల సామాజిక వర్గాన్ని తొక్కిపెట్టే కుట్ర చేసి మరి మొక్కలు చేసేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని విరమించుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిత్రులారా, మరి పొద్దున్న ఇస్తే చంద్రబాబు నాయుడు నేను సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాను, సామాజిక న్యాయమే నా సిద్ధాంతం అని చెబుతా ఉన్నాడు కదా. ఓన్లీ ఎస్సీ రిజర్వేషన్ పేరుతో, వర్గీకరణ పేరుతో మరి ఎస్సీ వాళ్ళకైనా సామాజిక న్యాయం? చంద్రబాబు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి తన పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి, చచ్చినటువంటి తన పార్టీకి ఊపిరి పోసినటువంటి మరి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి 1 సంవత్సరం పాటు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలి. కట్టబెడితే కాపు సోదరులందరూ కూడా సాటిస్ఫై అవుతారు. ఆ యొక్క వర్గానికి, కాపు సామాజిక వర్గానికి మరి సామాజిక న్యాయం చేసినట్టు అవుతారు చంద్రబాబు గారు. అలాగే మీ పార్టీ బీసీల పార్టీ అంటున్నారు కాబట్టి మీ పార్టీలో ఉన్నటువంటి బీసీ దిగ్వేట్స్ అయినటువంటి అయ్యన్న పాత్రుడికి కానీ, లేకపోతే అచ్చెన్నాయుడు గారికి కానీ 1 సంవత్సరం పాటు ముఖ్యమంత్రి పదవి కట్టబెడితే ఆ బీసీ సామాజిక వర్గం అంతా కూడా సామాజిక న్యాయం పొంది వారు కూడా సాటిస్ఫై అవుతారు. కాబట్టి మరి మీరు అందరూ అన్ని కులాలకు సామాజిక న్యాయం చేసినట్టుగా మీ యొక్క సిద్ధాంతానికి వాల్యూ ఉంటుంది తప్ప మా ఒక్కరికే సామాజిక న్యాయం చేసి మేము ఎరిపప్పగలం కాబట్టి ఇదే సామాజిక న్యాయం అంటే ప్రజలు నమ్మరు సార్. దీన్ని డ్రామా అనుకుంటా ఉన్నారు. కాబట్టి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ గారికి 1 సంవత్సరం ఇవ్వండి ముఖ్యమంత్రి పదవి, కాపులు సాటిస్ఫై అవుతారు. అలాగే బీసీలకు సంబంధించి అచ్చెన్నాయుడు గారికి 1 సంవత్సరం ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఈ వేదికగా నేను డిమాండ్ చేస్తూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు.